వెల్కమ్ బ్యాక్ బాలాజీ క్రియేషన్స్ తెలుగు. ఈరోజు టాపిక్ వచ్చేసి డీజీపీఎస్ GS14 ఇన్స్ట్రుమెంట్ ఎలాగా సెట్ చేయాలి అండ్ జాబ్ ఎలా సెట్ చేయాలి అండ్ మనం సర్వే ఎలా చేయాలనేది చెప్తాను. ఇప్పుడు ముందుగా మనం డీజీపీఎస్ గురించి తెలుసుకుందామండి. డీజీపీఎస్లో మనకి చాలా రకాలు ఉంటాయి. ఇది మనకు వచ్చేసి GS14 మనం యూజ్ చేస్తున్నాము. GS14 ప్లస్ GS15 అనేది ఇన్స్ట్రుమెంట్లు అనేది ఉంటుంది. ముందుగా మనం డీజీపీఎస్ గురించి తెలుసుకుందాం. డీజీపీఎస్తో మనం టూ టైప్స్ వర్క్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఆ కంట్రోల్ పాయింట్స్ అనమాట. కంట్రోల్ పాయింట్స్ స్టాటిక్ మోడ్లో పెట్టి యూజ్ చేస్తాము. దాని తర్వాత RTK రియల్ టైమ్ కైనమేటిక్, ఇది వచ్చేసి మనం సర్వే చేయడానికి యూజ్ చేస్తాము. అంటే మన పాయింట్స్ పికప్ చేయడానికి యూజ్ అవుతుంది. కంట్రోల్ పాయింట్స్ అంటే స్టాటిక్ మోడ్లో చేస్తాము. ఆ తర్వాత RTK మోడ్లో మనం మొత్తం ఓవరాల్గా 10 to 15 కిలోమీటర్ వరకు మనం ఒక బేస్ పాయింట్ పెట్టేసి సర్వే చేసుకోవచ్చు. ముందుగా మనం ఇప్పుడు ఆ పాయింట్లోకి వెళ్తే ఇది బేస్ అండి, డీజీపీఎస్ బేస్ GS14. సరే, సెటప్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం. మనకి బేస్ పాయింట్ కావాలి. బేస్ పాయింట్ తగ్గ నార్తింగ్ ఈస్టింగ్ ఎలివేషన్ మన దగ్గర ఉన్నాయి. ఫస్ట్ మనం బేస్ను లెవెల్ చేసిన ఇన్స్ట్రుమెంట్ని తర్వాత IPS నుంచి పాయింట్ టార్గెట్ చేసి మనకు దీనికి సెట్ చేసుకుందాం. ఒకసారి సెట్టింగ్ అనేది ఎలా చేస్తారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ బేస్ని అనేది పైన సెట్ చేసుకోవాలి. ఈ IPS నుంచి మనకి కింద పాయింట్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేసి దాని సెంటర్ నుంచి దీన్ని స్ట్రైక్అవుట్ చేసి పెట్టుకోవాలి మనం. సో తర్వాత మనం ఏం చేసుకోవాలంటే దీన్ని ట్రై బ్యాచ్ని మొత్తం మన లెవెల్లో పెట్టుకోవాలి. మన ఇన్స్ట్రుమెంట్ అనేది సెట్ అయిపోయింది. ఇప్పుడు బబుల్ కూడా మన లెవెల్ చేసాం. లెవెల్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి IPS నుంచి మన టార్గెట్ సరిగ్గా ఉందా లేదా అన్నదే. ఇది అయిన తర్వాత జస్ట్ మనం ఆన్ చేసుకుందాం. కనెక్ట్ చేసుకుంది ఇన్స్ట్రుమెంట్ బేస్ని ఆన్ చేసుకుని కంట్రోల్కి. సో మనకి ఇన్స్ట్రుమెంట్ ఆన్ అయింది చూడండి. ఇప్పుడు మనకు బ్లింక్ అవుతుంది, ఆన్ అవుతుంది. ఇది చెప్పంతలోకి కంట్రోలర్ ఆన్ చేయాలి. సో ఇది కంట్రోలర్ కూడా ఆన్ చేద్దాం. ఏంటంటే ట్రైపాడ్ మొత్తం సెట్ అయింది. ఓకే, బేస్ వచ్చేసి మనకి ఇన్స్ట్రుమెంట్ సెట్ అయిపోయింది, లెవెల్ అనేది అయిపోయింది. దాని తర్వాత ఐపీఎస్లో నుంచి చూసిన తర్వాత పాయింట్ కూడా ఇంటర్సెక్ట్ అయింది. దాని తర్వాత మనం బేస్ అనేది మనం పవర్ ఆన్ చేసాము. బేస్ పవర్ ఆన్ చేసిన తర్వాత ఇది వచ్చేసి బ్లూటూత్, ఇది వచ్చేసి మెమరీ స్లాట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి GPS, మనకి ఏదైతే ఇక్కడ పాయింట్ ట్రాక్ అవుతుందో ఫ్రమ్ శాటిలైట్ ఈ పాయింట్ అండి. దీని తర్వాత ఇది సెండింగ్ అనమాట. సిగ్నల్ ఇక్కడ నుంచి ఈ బేస్ నుంచి మన దగ్గర 3 ఓవర్లకి ఇది సెండ్ చేస్తుంది. ఇది వచ్చేసి రిసీవరు. ఈ రిసీవర్ అనేది ఇప్పుడు యూజ్ అవ్వదు. ఇదేంటంటే మనం స్టాటిక్ మోడ్లో ఎప్పుడైతే కంట్రోల్ పాయింట్స్ పెడతామో అప్పుడు యూజ్ అవుతుంది. ఇది దీంతో అంత యూజ్ ఉండదు. దాని తర్వాత మనం ఇది ఆన్ అయిపోయింది. తర్వాత మనకి కంట్రోలర్ కూడా ఆన్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ ఏంటంటే కంట్రోలర్లో మనం ఆపరేట్ చేసుకోవాలి. ఏంటంటే ముందుగా దీన్ని జాబ్ క్రియేట్ చేసుకోవాలి. జాబ్ చేసిన తర్వాత దీన్ని డేటా ఎంటర్ చేయాలి. దీన్ని డేటా ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మనకి బేస్ అనేది సెట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు జాబ్ సెట్ చేయడము ప్లస్ దీన్ని డేటా ఎంటర్ చేయడము మీకు దీనిలో చెప్తానండి డీటెయిల్గా. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి మెయిన్ మెనూ అండి. ఇది కంట్రోలర్లో మెయిన్ మెనూ. ఇది వచ్చేసి బేస్కి ప్లస్ R1 కూడా ఒకటే కంట్రోలర్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి మెయిన్ మెనూ. మనం ఆన్ చేయగానే మెయిన్ మెనూ ఇలా వస్తుంది. మెయిన్ మెనూలో మనం జాబ్ అనేది క్రియేట్ చేయాలి. జాబ్లో మనకి ఆల్రెడీ వ్యూ అండ్ ఎడిట్, పాత జాబ్ ఏమైనా ఉంటే చూసుకోవాలి. క్రియేట్ కంట్రోల్ అనే డేటా ఉంటుంది. తర్వాత జాబ్ ప్రాపర్టీస్, వీటి గురించి మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం న్యూ జాబ్లోకి వెళ్ళాలి. న్యూ జాబ్ ఇక్కడ వచ్చేసి నేమ్ అని అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఈరోజు డేటు 2/11
2020 ఇది వచ్చేసి బేస్ కాబట్టి నేను బి అని ఎంటర్ చేసుకుంటాను. ఓకే, తర్వాత డిస్క్రిప్షను క్రియేటరు ఇవన్నీ ఏం అవసరం లేదు. ఒకవేళ ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు. ఇది ఏ పర్పస్కి యూజ్ చేస్తున్నాము. క్రియేటర్ నేమ్ వచ్చేసి బాలాజీ. ఓకే ఇలాగైన తర్వాత క్రియేటర్ నేమ్ పెట్టేస్తాము బాలాజీ అని. తర్వాత కోడ్ లిస్ట్, మనం ఏదన్నా కోడ్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత క్యాట్ ఫైల్ ఏమైనా ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకుంటే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. తర్వాత కోఆర్డినేట్ సిస్టము, ఇదేంటంటే మెయిన్ థింగ్ అండి. మనం ఆర్టికల్లో చేసేటప్పుడు మాత్రం ఈ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది మెయిన్ థింగ్. ఇది వచ్చేసి UTM-43. ఇక్కడ మేము వచ్చేసి కర్ణాటకలో ఆపరేట్ చేస్తున్నాం కాబట్టి కర్ణాటక UTM-43. అదే ఏపీ అయితే 44 వస్తుంది. అదే ఒరిస్సా అయితే 45 వస్తుంది. ఓకే, దీన్ని అనేది మనం 43 కింద యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు WGS 1984 ఇది ఎక్కడున్నా అదే ఉంటుందండి. ప్రొజెక్షన్ వచ్చేసి UTM-43. ఇక్కడ 43 కాబట్టి 43 ఎంటర్ చేశాను నేను. అదే వేరే చోట అయితే వేరే నెంబర్ ఉంటుంది, UTM కోడ్ అనమాట. ఓకే, దాని తర్వాత మనం యావరేజ్ ఇది ఏం అవసరం లేదు. దీని తర్వాత మనకి స్టోర్ అని కొట్టేస్తాం. ఓకే, జాబ్ అనేది సెట్ అయిపోయింది. బ్లూటూత్ అనేది కనెక్ట్ చేసుకోవాలి బేస్కి. ఇది ఇప్పుడు వచ్చేసి మెయిన్ మెనూ కదా, మెయిన్ మెనూ నుంచి ఇన్స్ట్రుమెంట్లోకి వెళ్ళాలి. ఇన్స్ట్రుమెంట్లోకి వెళ్ళిన తర్వాత కనెక్షన్ మీద క్లిక్ చేయాలి. కనెక్షన్ తర్వాత GS కనెక్ట్ చేయాలి. మనకి అది బేస్ కాబట్టి GS అండి. తర్వాత నెక్స్ట్ మనం GS14 మీద క్లిక్ చేసి నెక్స్ట్ అని కొడతాం. నెక్స్ట్ అని కొట్టిన తర్వాత ఇక్కడ బ్లూటూత్ అని అడుగుతుంది. తర్వాత నెక్స్ట్ అని కొడతాం. తర్వాత సెర్చ్, ఇది సెర్చ్ అవుతుందండి. ఆటోమేటిక్గా మనం బేస్కి అయితే కనెక్ట్ అవుతుంది. ఇది వచ్చేసి బేస్కి అనేది సెర్చ్ అవుతుంది. ఓకే, బేస్ది వచ్చేసి ఇదండి 1343725 తర్వాత నెక్స్ట్ అని కొడతాం. ఓకే, బ్లూటూత్ అనేది కనెక్ట్ అయిపోయింది. Connected to GS sensor. ఓకే, తర్వాత మనం వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ హైట్ అనేది ఎంటర్ చేసుకోవాలండి. యాంటీనా హైట్ ఇది వచ్చేసి ఇన్స్ట్రుమెంట్, తర్వాత GPS, తర్వాత యాంటీనా హైట్లో ఉంటుంది. యాంటీనా హైట్ మీద క్లిక్ చేయాలి. మనం వచ్చేసి ట్రైపాడ్ యూజ్ చేస్తున్నాము. ట్రైపాడ్ కాబట్టి ఇక్కడ సెట్టింగ్ మార్చుకోవాలి. ఇక్కడ GS14 ట్రైపాడ్ అనేది పెట్టుకోవాలి. GS14 ట్రైపాడ్. ఇంకా రోవర్స్కి అయితే వేరే ఉంటుందండి, అది పోల్లో పెట్టుకోవాలి. దీనికి వచ్చేసి ట్రైపాడ్ బేస్కి అయితే. తర్వాత దీని హైట్ యాంటీనా హైట్ ఇది వచ్చేసి టేప్ అండి. మనకి ఈ రోవర్ బాటమ్ నుంచి ఇక్కడ వరకు వచ్చేసి మనకి 0.36 ఇది కూడా చూపిస్తాను మీకు దీనిలో రోవర్ కంట్రోలర్లో. ఇది వచ్చేసి మనకి ఆ ట్రై బ్యాచ్ నుంచి బాటమ్ పాయింట్ వరకు మనం మెజర్ చేయాలి. చేయాలా? ఇది వచ్చేసి టేప్ పెట్టడానికి హోల్ అండి. పెట్టు. ఈ హోల్ దగ్గర నుంచి మనం ఈ టేప్ ఇక్కడ నుంచి మనం మెజర్ చేస్తాము. యాక్చువల్లీ మనకి ఈ బాటమ్ నుంచి ఇక్కడ వరకు అనేది 0.36 అనమాట. మనం తర్వాత ఇక్కడ నుంచి ఈ బాటమ్కి అనేది మనం మెజర్ చేయాలి. ఎంత ఉంది? 1.285. ఓకే, చూడు దీనిలో కనిపిస్తుందా? ఓకే, ఇక్కడ వచ్చేసి ఎంత? 1.285 ఇది ఎంటర్ చేస్తామండి. ఇందులో చెప్పాను కదా, బాటమ్ నుంచి ఏదైతే మన బేస్ బాటమ్ నుంచి ఆ స్కేల్ గీత ఉంటుంది అక్కడ వరకు 0.360 ఇది అనేది వెర్టికల్ ఆఫ్సెట్ అనమాట. తర్వాత మనం ఓకే అని ఎంటర్ చేస్తాము. తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం సర్వేలోకి గో టు వర్క్లోకి వెళ్ళిన తర్వాత గో టు బేస్ మెనూలోకి వెళ్తాము. Connection to GS sensor lost. ఓకే, బేస్ అనేది కనెక్ట్ అయింది. దాని తర్వాత మనం మళ్ళీ గో టు వర్క్లోకి వెళ్ళాలి. ఇదంతా బేస్ మెనూనండి. గో టు వర్క్లోకి వెళ్ళిన తర్వాత ఓవర్ నోన్ పాయింట్, ఓవర్ లాస్ట్ సెటప్, ఓవర్ ఎనీ పాయింట్, గో టు రోవర్ అని ఉంది. మనకి కోఆర్డినేట్స్ తెలిసి ఉంటే ఓవర్ నోన్ పాయింట్ మీద కొడతాము. ఓకేనా? ఓవర్ నోన్ పాయింట్ మనకు ఆల్రెడీ ఈ స్టేషన్ పాయింట్స్ తెలుసు కాబట్టి నేను
ఓవర్ నోన్ పాయింట్ మీద కొడతాను. అదే తెలియలేదనుకోండి ఓవర్ ఎనీ పాయింట్ మీద పెట్టి మనం సర్వే కానీ లేకుంటే బౌండరీస్ కానీ లేకుంటే గ్రిడ్ సర్వే కానీ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. దాని తర్వాత ఓవర్ లాస్ట్ సెటప్ అని ఉంది కదా, ఓవర్ లాస్ట్ సెటప్ అంటే నేను మార్నింగ్ పెట్టాను, ఈరోజు నిన్న పెట్టింది మళ్ళీ దాని మీదే, నిన్న పెట్టాను అనుకోండి దీని మీదే, మళ్ళీ ఈరోజు పెడితే ఓవర్ లాస్ట్ సెటప్ అని కొట్టచ్చు. లేకుంటే మధ్యాహ్నం మార్నింగ్ పెట్టి ఈవినింగ్ తీసేసి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ దాని మీదే పెట్టాలనుకోండి ఓవర్ లాస్ట్ సెటప్ అనేది మనం క్లిక్ చేస్తాము. తర్వాత ఓవర్ ఎనీ పాయింట్ మనం చెప్పాను కదా, తర్వాత ఓవర్ నోన్ పాయింట్ మీద వెళ్తాను నేను. ఓవర్ నోన్ పాయింట్ వెళ్ళిన తర్వాత ఓవర్ నోన్ పాయింట్ మీద కొట్టిన తర్వాత మనకి సెట్ యాంటీనా హైట్ అండ్ టైప్ అని అడుగుతుంది. ఇది ఆల్రెడీ నేను సెట్ చేసేసాను. ఇది వచ్చేసి 1 పాయింట్ ఎంత అది 1.285. ఓకే కొట్టినా 1.285 అనేది మనకి యాంటీనా హైటు. ఇది వచ్చేసి GS14 ట్రైపాడ్. ఇది వచ్చేసి వెర్టికల్ హైటు 0.360. తర్వాత నెక్స్ట్ అని కొడతాం. ఓకే సెలెక్ట్ నోన్ పాయింట్ అని అడుగుతుంది. తర్వాత ఇక్కడ పాయింట్ ఐడి మీద క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఏం లేదు కాబట్టి న్యూ పాయింట్ ఐడికి క్లిక్ చేస్తాము. నా దగ్గర ఉన్నది B9. ఓకే దీని ఐడి ఈస్టింగ్ నార్థింగ్ ఎలివేషన్ అనేది ఎంటర్ చేయాలి. చెప్పు 650 246 .476 ఓకే. తర్వాత నార్థింగ్ 163 916 5.280 ఎలివేషన్ 661.912 ఓకే. ఈ డేటా మాత్రం కంపల్సరీగా చూసుకుని ఎంటర్ చేయాలండి. చెక్ చేసుకోవాలి, 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. దీనిలో కనుక 1-2 మీటర్లు అటు ఇటు అయితే కనుక పక్కన వస్తుంది పాయింట్. ఓకే తర్వాత స్టోర్ అని కొడతాం. స్టోర్ అని కొట్టిన తర్వాత మనకి పాయింట్స్లో ఇది చూపిస్తుంది B9 అని. తర్వాత మనం ఓకే అని కొడతాం. ఓకే అన్న తర్వాత ఈ పాయింట్ ఆల్రెడీ స్టోర్ అయింది కాబట్టి నెక్స్ట్ అని కొడతాం. ఓకే ఇప్పుడు బేస్ అనేది సెట్ అయిపోయింది. బేస్ సెటప్ కంప్లీటెడ్. ప్లీజ్ సెటప్ కంప్లీట్ ప్రెస్ రోవర్ టు రిటర్న్ టు ది రోవర్ సర్వే మెను. ఫస్ట్ డిస్కనెక్ట్ ద కేబుల్ ఫ్రమ్ ద కంట్రోలర్ టు GS. ఇఫ్ యూజింగ్ ఏ కేబుల్ ప్రెస్ బేస్ టు రిటర్న్ టు ది బేస్ మెను. ఓకే నేను ఆల్రెడీ బ్లూటూత్లోకి వెళ్తున్నాను కాబట్టి దీన్ని వచ్చేసి రోవర్ మీద మనం క్లిక్ చేస్తాం. ఓకే దీనికి అనేది మనకి డిస్కనెక్షన్ అయిపోయింది. దీని తర్వాత మనం రోవర్కి అనేది కనెక్ట్ చేసుకోవాలి. స్టార్ట్ చేసావా? ఇక్కడ వచ్చేసి ఇప్పుడు 3 రోవర్లు ఉన్నాయన్నమాట మన దగ్గర. ఒకటి వచ్చేసి R1 R2 R3 అనమాట. అన్న మాటలు ఉన్నాయి. ఓకే ఇవి సెట్ చేయాలి. ఇప్పుడు వీటిని సెట్ చేయాలన్నమాట. ఫస్ట్గా R1 తీసుకుందాం. ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి బేస్ అనేది కనెక్ట్ అయిపోయింది, సెట్ అయిపోయింది. బేస్ తర్వాత మనం రోవర్లు అనేది పవర్ ఆన్ చేసుకోవాలి. పవర్ ఆన్ చేసిన తర్వాత పోల్ మీద అనేది మనం సెట్ చేసుకోవాలి. ముందుగా మనం ఇది R1 అండి, ఇది వచ్చేసి R2లో మనం చెక్ చేసిందల్లా బ్యాటరీస్ పవర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ దీనిలో మెమరీ కార్డు ఉంటుంది. మెమరీ కార్డు ప్రతి R1 R2 ప్రతి దానికి కూడా మనకి మెమరీ కార్డు స్లాట్ అనేది ఉంటుంది. మనకి మెమరీ కార్డు ఉందో లేదా అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనం పవర్ ఆన్ చేయాలి. ఈ వచ్చేసి యాంటీనా సెట్ చేయాలి. తర్వాత మనం ఈ యాంటీనా అనేది ఈ సిగ్నల్ పోల్ అనేది సెట్ చేసుకోవాలి. చూడండి ఈ డైరెక్షన్లో సెట్ చేసుకోవాలి. ఓకే ప్రెస్ చేస్తే అయిపోతుంది. తర్వాత మనం పోల్ మీద ఇన్సెట్ చేస్తాం. ఓకే అలాగా ప్రతి 3 రోవర్లు కూడా సెట్ చేసుకోవాలండి.
3 రోవర్లు 3 కంట్రోలర్లు అనేది మనం ఆన్ చేస్తాము. ఆన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి బేస్కి అనేది కనెక్ట్ అయిపోతుంది. రేడియో అనేది బేస్కి అనేది ఇది కనెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. దీని తర్వాత ఆర్టీకే అనేది ఇనిషియలైజ్ అయిపోతుంది. ఇనిషియలైజ్ అయిన తర్వాత మనం సర్వే అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళి సర్వే ఎలా చేస్తున్నాము అనేది ఆ డెమో అనేది చూపిస్తానండి. ఓకే రండి. మనకు వచ్చేసి ఇది రోవర్ అండి. బేస్ అనేది సెట్ అయిన తర్వాత మనకి కనెక్షన్ రోవర్కి ప్లస్ బేస్కి అనేది కనెక్షన్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది, ఆల్రెడీ సెట్ చేసి ఉంటుంది. తర్వాత మనకేంటంటే ఆ సర్వే చేయడము ప్లస్ దీనికి కనెక్షను ప్లస్ పాయింట్స్ ఎలా తీసుకోవాలనేది దాని గురించి ఇప్పుడు చిన్న డెమో చెప్తాను. మనం రోడ్డు కనుక సర్వే చేయాలనుకుంటే ప్లస్ రోడ్డు క్రాస్ సెక్షన్స్ లెవెల్స్ తీయాలనుకుంటే రోడ్డుకి ఇటు ఎంత అయితే మనం వెడల్పు చేస్తున్నామో అది తీసుకుంటాము. ప్లస్ పైప్ లైన్ సర్వే చేయాలనుకుంటే మన పైప్ లైన్కి అంటే ఎంత దూరంలో వెళ్ళబోతుంది అనేది మనం తీసుకుంటాము. ప్లస్ రోడ్డు పాయింట్స్ తీసుకోవాలి. ప్లస్ పైప్ లైన్ ఎలాగైతే ఎటువైపు అయితే వెళ్తుందో ఆ పాయింట్స్ అనేది తీసుకుంటాము. నాకు వచ్చేసి మేము యూజ్ చేసేది ప్రాజెక్ట్ వచ్చేసి పైప్ లైన్ ఎలాగ వెళ్తుంది అనే దాని గురించి మేము ఇప్పుడు సర్వే చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను రోడ్డుకి 2 పాయింట్స్ తీసుకుంటాను. ఓకే, ఇక్కడ కోడ్ అని పెట్టేసి మెజర్ అని కొడుతున్నాను. మెజర్ అని కొట్టిన తర్వాత 4 సెకండ్స్కి పాయింట్స్ అనేది తీసుకుంటుంది. ఇక్కడ బీటీ పాయింట్ అయితే తీసుకున్నది. దాని తర్వాత మనం పైప్ లైన్ పాయింట్ అనేది తీసుకుంటాము. అక్కడికి వెళ్ళి పెట్టు. ఓకే, ఇది వచ్చేసి మనం యూజ్ చేసేది బ్లూటూత్ మోడ్ అండి. రోవర్కి ప్లస్ ఈ కంట్రోలర్కి మనం బ్లూటూత్లో యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు మనం ఒక 10 మీటర్స్లో డిస్టెన్స్లో ఎక్కడైనా మనం పాయింట్ అనేది పికప్ చేసుకోవచ్చు. నేను అక్కడ మనోడు రోవర్ అక్కడ పెట్టాడు, నేను ఇక్కడ నుంచి కంట్రోలర్ నుంచి నేను మెజర్ చేస్తున్నాను. పాయింట్ అనేది తీసుకుంటుంది. ఓకే, 4 సెకండ్స్ తర్వాత పాయింట్ స్టోర్ అని వస్తుంది. ఓకే, పిఎల్ అనేది పైప్ లైన్ అనేది స్టోర్ అయింది. తర్వాత అలాగా మనం ఎన్ని కిలోమీటర్లు ఉంటే అన్ని కిలోమీటర్లు మనం మర్చిపోకుండా ఒకటి అనేది చెక్ చేయాలండి. బేస్ నుంచి మనకి అరౌండ్ 10 కిలోమీటర్స్ అంటే సర్క్యులర్గా 10 కిలోమీటర్ వరకు మనకి పాయింట్ వస్తుంది. ఎక్కడైతే మనకి హైట్ పొజిషన్లో పెడతామో అక్కడ నుంచి అనేది వస్తుంది. మనం లో పొజిషన్ అంటే గ్రౌండ్ మీద కానీ రోడ్ల మీద కానీ పెట్టినప్పుడు, మనం చెట్ల దగ్గరలో పెట్టినప్పుడు కానీ మనకి అంత దూరం యాక్యురసీ అనేది రాదు. ఓకే, ఇలాగ మనం కంటిన్యూ చేయాలండి. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ. సిమ్ మోడు ప్లస్ రేడియో మోడు మనం మ్యాక్సిమం రేడియో మోడ్లో చేస్తాము. ఒకవేళ సిమ్ మోడ్లో కనుక యూజ్ చేసినట్లయితే మనకి 2 to 3 సెంటీ వరకు మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. అందుకే మనం మ్యాక్సిమం రేడియో మోడ్ అనేది ప్రిఫర్ చేస్తాం.